హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మార్చి 15 నుంచి 21 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్, ముఖ్యంగా మనము ఈ సబ్జెక్ట్ అప్డేట్స్ డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఈ వారం రోజుల్లో కొన్ని ఫ్యాక్ట్ అంశాలు, అవార్డ్స్, రిపోర్ట్స్ లాంటివి కూడా వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయి. ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే పాలిటీ చూస్తే ఈ ఆర్టికల్ 21ని హంసా నందిని కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు విస్తరించింది. సో మనం డిస్కస్ చేద్దాం ఏమని చెప్పిందని చెప్పేసి. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ గోవా, ఉత్తరాఖండ్ తర్వాత మరొక రాష్ట్రం త్వరలో అమలు చేయబోతుంది. రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ యొక్క నివేదికని గుజరాత్ ప్రభుత్వము ఆమోదించింది. వెరీ ఫేమస్ అది. ఎకనామీ చూసుకున్నట్లయితే ఈ ఫారెన్ ట్రేడ్ వెరీ ఫేమస్ టాపిక్. పబ్లిక్ ఫైనాన్స్ తర్వాత ఎకనామీలో ఒకానొక ముఖ్యమైన చాప్టర్ మనము ఫారెన్ ట్రేడ్గా పిలుస్తాం కదా, అందులో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ యొక్క పథకం ఉంది కదా, సో దాన్ని విస్తరించింది ఆగస్టు 2026 వరకు. కొత్తగా ఈ వెస్ట్ ఆసియా సంక్షోభ నేపథ్యంలో ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం రిలీఫ్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. చైనా యొక్క ఒక వస్తువు మీద మనం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని చెప్పేసి డీజీఎఫ్టీ సిఫార్సు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆమోదించాల్సి ఉంది. ఇంకా ఇవన్నీ ఫారెన్ ట్రేడ్లో వచ్చే ముఖ్యమైన అప్డేట్స్. ఇవి కరెంట్ అఫైర్స్ ఏం కాదు మనకి, అంటే ఏదో ఒక ఎగ్జామ్కి చదివే కరెంట్ అఫైర్స్ కాదు, నీ సబ్జెక్టు సిలబస్లో ఉన్నదానికి అప్డేట్ ఇది. ఇండస్ట్రీ పాఠం నీకు సిలబస్లో ఉంది కదా. ఇప్పుడు భవ్య స్కీమ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ప్లగ్ అండ్ ప్లే వేలో ఇది పనిచేస్తుంది. మనం డిస్కస్ చేద్దాం. ఇంకా చిన్న చిన్న ఎకనామీ ఆర్టికల్స్ మీకు వార్తల్లో ఉన్నాయి. ఈ ఎల్పిజి మీకు వార్తల్లో ఉంది కదా, ఒక ఏటీఎమే పనిచేస్తుంది ఎల్పిజి కోసము హర్యానాలో ఉన్న గురుగ్రామ్ ప్రాంతం లోపల. నెక్స్ట్ డిఫెన్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఎక్కువ విన్యాసాలు అని చెప్పేసి ఏవో ఉన్నాయి, అవంతా అవసరం లేదు మనకి. స్పేస్ చూస్తే IRNSS 1F అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది. సో భారతదేశంలో నావిక్ సిస్టమ్ కోసం 7 పనిచేస్తున్నాయి, అందులో -1 చేసుకోండి. మన నోట్స్లో 7 అని చెప్పేసి ఉంటుంది కదా, ఇప్పుడు 6 చేసుకోవాలి. వై? బికాస్ IRNSS 1F అనేది ఫెయిల్ కావడం జరిగింది. మనం డిస్కస్ చేద్దాం మిగతా 6 ఏంటని చెప్పేసి. తర్వాత ఈ సౌండింగ్ రాకెట్ని ఒక రాష్ట్రము విజయవంతంగా ప్రయోగించింది, దట్ ఈస్ గుజరాత్. నెక్స్ట్ ఈ పర్యావరణ అంశాలు చూసుకున్నట్లయితే నగోయా ప్రోటోకాల్ అనేది మరొకసారి వార్తల్లో వచ్చింది. అరవల్లి కొండల యొక్క నిర్వచనం మీద సుప్రీంకోర్టు హై పవర్డ్ కమిటీ నియామకం చేసింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి మహారాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది, రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. వై? బికాస్ ఎగ్జిస్టింగ్ యూనియన్ లా కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సవరణ చేస్తుంది కాబట్టి రాష్ట్రపతికి రికమెండేషన్ చేస్తారు, ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. సో ఇటువంటి మీకు వార్తల్లో ఉన్న అంశాలు. ఈ అవార్డ్స్ చూస్తే మీకు సంగీత కళానిధి అని చెప్పేసి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి, జ్ఞానపీఠ్ అవార్డు అని చెప్పేసి, ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి. రిపోర్ట్ చూస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి మనము మరొకసారి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇవి తర్వాత నియామకాలు, చైనాకి రాయబారని చెప్పేసి కొన్ని ఏవో మనకి వార్తల్లో ఉన్న ప్రదేశాలుగా ఈ ఇరాన్ వార్ నేపథ్యంలో కొన్నింటిని డిస్కస్ చేస్తాం. తెలంగాణ, ఏపీ అంశాలు కూడా కొన్ని మనకి వార్తల్లో ఉన్నాయి. రైట్. సో 15 నుంచి 21 అండి. మీ సబ్జెక్ట్లో వచ్చేదాన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏదైతే ఉందో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఒక 2 మంత్స్ తీసుకోండి. ఎక్కడి నుంచి నవంబర్ 15 అని చెప్పేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్గా అట్లా మనం అంచనాకి వద్దాం. నాట్ కన్ఫర్మ్డ్, జస్ట్ ఒకటి అనుకోవాలి కదా. సరే, ఒక 20 రోజుల్లో రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటే డిసెంబర్లో రిజల్ట్ వస్తుంది ఫస్ట్ వీక్లో. మరొక 2 మంత్స్ తీసుకుంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్, మార్చి ఫస్ట్ వీక్ కల్లా కనీసము మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి అనుకోండి. టీజీపీఎస్సికి సో సందిగ్ధత ఇంకా కొనసాగుతుంది. సో ఐ రిక్వెస్ట్ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేయండి. సో వై? బికాస్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ మినహాయిస్తే మిగతా మొత్తం సేమ్ కాబట్టి ఈ ప్రిపరేషను మనకి టీజీపీఎస్సీ కూడా పనికి వస్తుంది. ఎగ్జామ్ హాల్లో రాసే అనుభవం అనేది ఏ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వదు కాబట్టి మీరు రాయండి, మంచిగా ప్రాక్టీస్కి పనికి వస్తుంది. జాబ్ వస్తే బోనస్. ఓకే.
సో మరీ ఏపీ అంశాలు చదవకండి. మీరు మరీ గట్టిగా మన టీజీపీఎస్ అసలు ఇప్పట్లో ఇవ్వదని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు ఏపీ అంశాలు కూడా చదువుకోండి. కానీ అంతవరకు కంబైన్డ్ అంశాలు చదువుకోండి, మనకి ప్రిపరేషన్లో బాగా పనికి వస్తుంది. రైట్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం 15 నుంచి 21 కరెంట్ అఫైర్స్లో. సో ఫస్ట్ పాలిటీ అంశం అండి. రెండే మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే సుప్రీంకోర్టు అనేది ఈ కేసు గుర్తుపెట్టుకోవాలి. హంస నందిని, ఎస్ ఇది గుర్తుపెట్టుకోవాలి, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026. ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని విస్తరించింది. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కలిగి ఉంది. అధికారాన్ని ఉపయోగించే సందర్భం లోపల కొన్నిసార్లు ప్రాథమిక హక్కుల మీద విస్తరణ తీసుకొస్తుంది. అటువంటి కేసులు వెరీ ఫేమస్. అందులో వెరీ ఫేమస్ కేసు మనకి హంస నందిని నందూరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026 అని చెప్పేసి పిలుస్తాం. ఈమె కేసు ఏంటి అంటే అడాప్ట్ తీసుకున్నది. సో వాళ్ళు మెటర్నిటీ లీవ్ని నిరాకరణ చేసిండ్లు. సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఉల్లంఘన అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో మనం డిస్కస్ చేద్దాం తీర్పులో ఏమి ఉన్నది, మన సిలబస్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 చట్టం అని చెప్పేసి అందులో సెక్షన్ నెంబర్ 60 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే నువ్వు మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ 3 months అంటే నువ్వు అడాప్ట్ తీసుకున్న వాళ్ళ యొక్క వయసు 3 months కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పేసి ఉంటుంది. అడాప్ట్ తీసుకున్నప్పుడు 3 months కంటే ఎక్కువ వయసున్న పిల్లల్ని తీసుకుంటే నీకు మెటర్నిటీ లీవ్ వర్తించదు అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఈ నిబంధన అనేది ఆర్టికల్ 14ని ఉల్లంఘన చేస్తుంది. ఎట్లా అంటే 3 months వయసు కంటే తక్కువ ఉంటేనేమో లీవ్ తీసుకోవచ్చు, 3 months కంటే ఎక్కువ ఉంటేనేమో లీవ్ తీసుకోరాదు. వీళ్ళు అమ్మనే వాళ్ళు అమ్మనే, వీళ్ళు ఉమెనే వాళ్ళు ఉమెనే. సో ఇద్దరి ఉమెన్స్ మధ్య ఇది వివక్షత చూపిస్తుంది కాబట్టి, డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి ఆర్టికల్ 14 ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఈ నిబంధన కొట్టేసింది. అంటే ఇద్దరు మహిళల మధ్య సమానత్వాన్ని ఈ చట్టము అనేది ఈ సెక్షన్ నిరాకరిస్తుంది కాబట్టి చట్టం మొత్తం కొట్టివేయకుండా ఈ సెక్షన్ని కొట్టిపడేసింది. దీన్ని మనం ఏమని పిలుస్తామండి? ఒక చట్టంలో మొత్తం కొట్టివేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టిపడేస్తే దాన్ని మనము డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీగా పిలుస్తాం. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటి? వేరుసేత సిద్ధాంతము. రాజ్యాంగ ఉల్లంఘన అంశాలను మాత్రమే కొట్టిపడేస్తాం. సో ఆర్టికల్ 14 ఉల్లంఘన చేస్తుంది కాబట్టి సెక్షన్ నెంబర్ 60 సబ్ క్లాస్ 4ని కొట్టిపడేసింది. ఇది అంటే ఒకటి అంటే ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు 3 months వయసు అని చెప్పేసి ఇక్కడ నిబంధన ఏమీ లేదు. ఇక నుంచి ఒకటే అయిపోయింది, ఫైన్ అయిపోయింది. ఇంకేమన్నదంటే మీరు కేవలము ఈ మెటర్నిటీ లీవ్ అయ్యేందుకు పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల యొక్క ఉమ్మడి బాధ్యత అని చెప్పేసి. సో ఇది ఒక అడ్వైజ్ మాత్రమే. సో ఫ్రీ అడ్వైజ్, ఇది ఎవరు అడగలేదు బట్ ఫ్రీ అడ్వైజ్ ఇచ్చి పడేసింది. పెటర్నిటీ లీవ్ కూడా తీసుకొచ్చింది. అంటే ఇది ఇట్ ఈస్ నాట్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజ్. సో మీరు పితృత్వ సెలవు కూడా పరిశీలన చేయమని చెప్పేసి, పిల్లల సంరక్షణ కేవలం అమ్మనే కాదు నాన్న కూడా అవసరం కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఫ్రీ అడ్వైస్ ఎవరు అడగలేదు, ఇచ్చింది. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే క్రమం లోపల ఆర్టికల్ 21ని సుప్రీంకోర్టు విస్తరించింది. సో ఇది మనకి వెరీ ఫేమస్. ఏమంటుందంటే సో రైట్ టు రీప్రొడక్టివిటీ, సో రైట్ టు రీప్రొడక్టివ్ ఇది ఆర్టికల్ 21లో అంతర్భాగము. అంటే పునరుత్పత్తి హక్కు అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగం. ఇది చాయిస్ కిందికి వస్తుంది. నువ్వు పిల్లల్ని కనాలన్నా కనద్దా అని చెప్పేసి నీ చాయిస్ కిందికి వస్తుంది. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది ఇది. సో ఇది క్లియర్ మనకి అయిపోయింది. అంటే నువ్వు పిల్లల్ని జన్మనివ్వడం అనేది మనం ఎట్లా ఆలోచిస్తాము అంటే ఇన్ఫ్యాక్ట్ దీన్ని బయాలజికల్ యాక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఒక మహిళ గర్భం దాల్చి పిల్లలు ఇవ్వడం అని చెప్పేసి. సో అది రైట్ టు రీప్రొడక్టివ్ సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు ఏమంటుందంటే రైట్ టు రీప్రొడక్టివ్ మీన్స్ బయాలజికల్ యాక్ట్ ఆఫ్ గివింగ్ బర్తే కాదు. అంటే కేవలము గర్భం దాల్చి పిల్లల్ని ఇవ్వడమే కాదు, అడాప్టేషన్ కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది
పార్ట్ ఆఫ్ ది రైట్ టు రీప్రొడక్టివ్గా పిలిచింది. ఇంతకుముందు ఏమన్నది బయాలజికల్ యాక్ట్ ఆఫ్ గివింగ్ బర్త్ అని చెప్పేసి చెప్పిందిగా. ఇప్పుడు అడాప్టేషన్, సో గుర్తుపెట్టుకోవాలి, అడాప్టేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రైట్ టు రీప్రొడక్టివ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు దత్త తీసుకున్న హక్కు అనేది ఆర్టికల్ 21 కిందికి వస్తుందని చెప్పేసి, నీ ఛాయిస్ కిందికి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది, హంస నందిని నందూరి కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు రీప్రొడక్టివ్ మీన్స్ బయాలజికల్ యాక్టింగ్ ఆఫ్ గివింగ్ బర్త్ కాదు, దాంతోపాటు అడాప్టేషన్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆర్టికల్ 21 పరిధి విస్తరించినాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కడ రాసుకోవాలి మీరు, ప్రాథమిక హక్కులు మీ పాఠం ఉంది కదా, ఆర్టికల్ 21 ఉంది కదా, అక్కడ రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్ నోట్స్లో కానే కాదు, అక్కడ రాసుకోవాలి. పట్టకుంటే ఒక పేపర్ రాసి ఆ పేపర్ని పిన్ను కొట్టేయండి దానికి. మొత్తం మీద ఆర్టికల్ 21లో ఉంటేనే నువ్వు ప్రిపరేషన్ సరిగ్గా చేస్తున్నట్టు, అక్కడ లేకుంటే సరిగ్గా చేస్తలేవు. లేకుంటే పాలిటీ అప్డేట్స్ అని చెప్పేసి ఒక నోట్స్ పెట్టుకోండి, అక్కడైనా రాసుకోండి. కానీ మార్చి మంత్లో కలిపేయకండి, కలిపేస్తే అది అడ్డే గంగలు కలిసిపోతుంది. సిన్సియర్ అడ్వైజ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ మనము చిన్ని డస్టర్. సో ఇది మీకు పాలిటీ ఫస్ట్ ఆర్టికల్ అండి. సెకండ్ ఆర్టికల్ చూడు ఒకసారి. సెకండ్ ఆర్టికల్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి, సో ఇంతకుముందు మనకి గుజరాత్ ప్రభుత్వం అనేది రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ నియామకం చేస్తే ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిందండి. రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏంటి, మనకి ఎప్పుడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తుందో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడే మనకి బహిర్గతం కాలేదు. సో రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి పిలుస్తాం. అంటే క్రిమినల్ లాస్ విషయంలో అన్ని మతాలకు సేమ్ ఉంటుంది. ఒక హిందూ తప్పు చేసిన, దొంగతనం చేసిన, రేప్ చేసిన, మర్డర్ చేసిన, క్రిస్టియన్ చేసిన, నువ్వు ఆ మతం అని చెప్పేసి ఆ రూల్స్, ఈ మతం అని చెప్పేసి ఈ రూల్స్ లేవు. అన్ని మతాలకు సమానం క్రిమినల్ కేసు విషయం లోపల. మరి సివిల్ కేసు విషయంలో అని చెప్పేసి కొంతమంది చెప్తారు, తప్పు అది. ఆస్తి తగాదాల విషయం లోపల అందరికీ సేమ్ ఉంటుంది. సో ఏంటి మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే, యూనిఫామ్ లేని దగ్గర తీసుకురావాలి. ఇక్కడ యూనిఫామ్ లేదు, పర్సనల్ లాస్ విషయంలో లేదు. అంటే వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, దత్తత కావచ్చు, ఇటువంటి వారసత్వం కావచ్చు, సక్సెషన్ కావచ్చు, అటువంటి వాటి విషయంలో మాత్రమే మనకు ఆ పర్సనల్ లాస్ అనేవి డిఫరెంట్ మతస్థులకి డిఫరెంట్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టాల విషయంలో యూనిఫామ్ తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ 44. ఇది 4 ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మంచిగా మన ఫౌండింగ్ ఫాదర్స్ మంచిగా ఆలోచించి 44 అని చెప్పేసి ఇచ్చిళ్ళు, యూనిఫామ్ తీసుకురమ్మని చెప్పేసి తీసుకొచ్చిళ్ళు. 45, 46 ఎక్కువ పెట్టలే, 44లో పెట్టిళ్ళు. అది వాళ్ళు ఎంత థింక్ చేసి పెట్టిందంటే మనము ఆలోచన చేయొచ్చు. సో మరి పర్సనల్ లాస్ ఏమున్నాయండి హిందువులకు చూస్తే, ఐ నో ఇట్ ఈస్ నాట్ కరెంట్ అఫైర్స్ క్లాస్. సో 1955 అని చెప్పేసి మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. అదే మనకు ఇన్ఫ్యాక్ట్ సక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది, వారసత్వం 1956 అని చెప్పేసి పిలుస్తాం. సో అడాప్టేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి 1956 అని చెప్పేసి ఉంటుంది. ఇది హిందువులకే వర్తింపజేస్తాం మనం. అదే ముస్లిమ్స్ చూస్తే, సో ముస్లిమ్స్ ఆల్సో ఇండియన్స్, వీళ్ళకి చట్టాలు వేరే ఉన్నాయి. మనకి ముస్లిం పర్సనల్ లా అని చెప్పేసి ఉంటుంది. సో ముస్లిం పర్సనల్ లా 1936 అని చెప్పేసి ఉంటుంది, షరియత్ లాగా పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ పార్సీ మ్యారేజ్ యాక్ట్ కూడా 1936 ఉంటుంది. సిక్కుల కోసం చూస్తే ఇన్ఫ్యాక్ట్ 1909, 2012లో మనం సవరణ చేసుకున్నాం, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్రిస్టియన్కి చూస్తే మనకి 1872 మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది.
సో డిఫరెంట్ మతస్థులకి డిఫరెంట్ లాస్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో యూనిఫామ్ తీసుకురావాలి. ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. రైట్. మరి ఇంతవరకు భారతదేశం లోపల ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది, అసలు ఎందుకు తీసుకురావాలి అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయం, అక్కడ డిస్కస్ చేద్దాం ఫుల్ కోర్స్. బట్ ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ సో గోవా అని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం అండి. ఇది పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867ని ఫాలో అవుతుంది, 1870s నుంచి ఫాలో అవుతుంది. తర్వాత మనకి 1961 చట్టం ద్వారా ఈ డామన్ డయ్యు గోవా రెండు ఏర్పడినప్పుడు కూడా చట్టాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు. ఉత్తరాఖండ్లో కూడా పనిచేస్తుంది ప్రజెంట్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్, ఓవరాల్గా సెకండ్ స్టేట్ మనకి. సో 1 జనవరి 2025 నుంచి పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రంజన్ ప్రకాష్ దేశాయే ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా సిఫార్సు చేసింది మనకి కమిటీ విషయంలో. రంజన్ ప్రకాష్ దేశాయే మనకు జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ సిఫార్సు చేసింది. రంజన్ ప్రకాష్ దేశాయ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా పనిచేస్తుంది. సో రంజన్ ప్రకాష్ దేశాయ్ వెరీ ఫేమస్ చీఫ్ జస్టిస్ మనకి, ఇన్ఫ్యాక్ట్ జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జి ఆమె. ఈ లోక్పాల్ చైర్పర్సన్ నియామకం విషయంలో కూడా ఇదే మనకి సెర్చింగ్ కమిటీగా పనిచేసింది, రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. అంతే అండి. సో ఇది మీకు పాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అవర్ ఫేమస్ ఎకనామీ. సో ఎకనామీ ఏంటి, డస్టర్. సో ఎకనామీ చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? ఓకే అండి, తీసుకోపోతా. నెక్స్ట్ మనం ఎకనామీ చూద్దామండి. సో ఫస్ట్ కాటన్కి ఎంఎస్పి ఏదైతే ఉందో, సో కాటన్కి ఎంఎస్పి ఏదైతే ఉందో, సో ఈ 2023-24 మార్కెటింగ్ సీజన్ గాను ఫీ రియంబర్స్మెంట్, సో ఫీ రియంబర్స్మెంట్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్ అనేది ఆమోదించింది. వై? బికాస్ ఎందుకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎందుకు కాటన్ ఎంఎస్పిని ఎవరు కొనుగోలు చేస్తారని మీకు తెలిస్తే ఇది అర్థమవుతుంది. జనరల్లీ సో మనకి ఎంఎస్పి అనేది సీజన్ కంటే ముందే ప్రకటిస్తారు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్ ఆమోదించి అనౌన్స్మెంట్ చేస్తుంది. సిఏసిపి రికమెండేషన్ మేరకు వాటిని ఆమోదిస్తుంది, ప్రకటిస్తుంది. అయితే భారతదేశం లోపల పత్తి యొక్క కొనుగోలు అనేది ఎంఎస్పి రేటు కొనుగోలు చేసేది మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తుంది. మనము ఎకనామిక్ కోర్సులో ఈ అగ్రి ప్రైసింగ్ అని చెప్పేసి ఒక పాఠం ఉంటుంది, వ్యవసాయ ధరలు అని చెప్పేసి. అందులో ఎంఎస్పి పాఠం లోపల కాటన్ దగ్గర మనము ఇదే డిస్కస్ చేసినామండి. మన నోట్స్కి పేపర్లో వచ్చే ఆర్టికల్స్కి దేర్ ఇస్ నో డిఫరెన్సెస్. సో మీరు కరెంట్ అఫైర్స్ సొంతగా రాసుకోవచ్చు. పాలిటీ, ఎకనమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ సరిగ్గా జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ పూర్తి చేసుకొని ఉంటే కరెంట్ అఫైర్స్ మీకు ఈజీగా అయిపోతుంది. దీంట్లో ఏముంటుందని జస్ట్ ఇక్కడ గీది గుర్తుపెట్టుకోవాలి మనం అంతే. ఏ ఇయర్కి ఆమోదించిండ్లు, మిగతా మొత్తం జిఎస్ఏ కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, మిగతా అంతా జిఎస్ఏ కదా. ఆర్టికల్ 21 హంస నందిని నందూరి కేసు గుర్తుపెట్టుకోవాలి, మిగతా అంతా జిఎస్ఏ కదా. మన సబ్జెక్ట్లో ఉన్న సిలబస్కి అప్డేటే కరెంట్ అఫైర్స్. దేర్ ఇస్ నో స్పెషల్ సిలబస్ ఫర్ కరెంట్ అఫైర్స్. సరే, అవి అవార్డ్స్ కమిటీలు అవన్నీ ఉంటాయి కదా, నియామకాలు, సమ్మిట్స్ అని చెప్పేసి, రిపోర్ట్స్, స్పోర్ట్స్ అని చెప్పేసి 6 నెలల అంశాలు చదువుకోవాలి అంతే. మన ఎగ్జామ్ కంటే బిఫోరు మనం 6 months రౌండ్ అప్ అని చెప్పేసి చేస్తాం కదా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. బట్ సబ్జెక్ట్ జిఎస్ మాత్రం ఫుల్ చదువుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ప్రమోషన్, ఇట్ ఈస్ గైడెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు అర్థం కావాలి. సో పత్తికి ఎంఎస్పి అని చెప్పేసి పిలుస్తాం. రైట్. సిసిఐ కొనుగోలు చేసింది, ఆ డబ్బులు ఇప్పుడు ఇది మన ప్రభుత్వం అనేది రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నాం కదా, దాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందండి. సో మీరు ఎంఎస్పి తీసుకున్నట్లయితే మరి ఎలా లెక్కిస్తాము అంటే సిఏసిపి లెక్కిస్తుంది కదా మనకు. దెర్ ఈజ్ ఎ ఫార్ములా మనకి A2 అని చెప్పేసి ఉంటుంది. A2 అంటే కేవలం ఖర్చులు మన జేబు నుంచి పోతాయి. విత్తనాలు కొనుక్కుంటాం, ఎరువులు కొనుక్కుంటాం, కైకిళ్ళు పిలుస్తాం, కైకిళ్ళు అంటే కూలీలను పిలుస్తాం. సో అటువంటి మనకి A2 కిందికి వస్తాయి. డైరెక్ట్ నీ ఖర్చు నుంచి, నీ జేబు నుంచి ఖర్చు చేస్తావు, వస్తు రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు. నెక్స్ట్ FL ఫ్యామిలీ లేబర్ అంటే భర్తతో పాటు భార్య పనిలోకి పోతుంది, పిల్లగాళ్ళు సండే వస్తే పనిలోకి పోతారు. సో వాళ్ళకి మనం జీతం ఇయ్యం. సో ప్రేమని ఇస్తాం వాళ్ళకి, దీన్ని కూడా లెక్కిస్తాం మనం.
దీన్ని కూడా లెక్కిస్తాం. సో దీన్ని A2 + FL అని చెప్పేసి పిలుస్తాం. సో రెండు లెక్కిస్తాం. తర్వాత ఇంకోటి C2 అని చెప్పేసి ఉంటుంది, A2 ఉంటుంది, FL ఉంటుంది. దీంతో పాటు అంటే నువ్వు నగదు ఇస్తావు కదా ఎరువులకి, విత్తనాలకి, కైకిళ్ళకి, FL ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఇవ్వం, ప్రేమ ఇస్తాం వాళ్ళకి. దాంతోపాటు ఇంకేముంటుందంటే సో ఇది రెంట్. సో ఏ రెంటు? నీ భూమి మీద. సో నీ భూమిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కదా, దాని మీద రెంట్ కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా కౌంట్ చేస్తాం. ఏంటి? కొన్ని క్యాపిటల్ గూడ్స్ కొనుక్కుంటావు, ట్రాక్టర్ కొనుక్కుంటాం, లేకుంటే వ్యవసాయపు యంత్రం కొనుక్కుంటావు, దాని మీద ఇంట్రెస్ట్ మనము అయిన రేట్కి కౌంట్ చేస్తాం. C2 వచ్చేసి మనకు బ్రాడ్ కాన్సెప్ట్ అండి. సో బట్ ఇండియా అనేది 2018 బడ్జెట్ 18-19 నుంచి మనకి ఈ A2 + FL ఎంత ఉందో అది లెక్కించి ఇంటూ 1.5 టైమ్స్ ఇంటూ 1.5 టైమ్స్ అనేది మనకు ఇస్తుంది. సో ఇది ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. అయితే రెండు కమిటీలు అందరికీ తెలుసు, MS స్వామినాథన్ కమిటీ అని చెప్పేసి, ఇది వెరీ ఫేమస్ కమిటీ. ఏమన్నదంటే ఈ C2 మీద 1.5 టైమ్స్ ఇవ్వమన్నది. ఇంకోటి కమిటీ అభిజిత్ సేన్ కమిటీ. సో అభిజిత్ సేన్ కమిటీ C2 × 1.5 అని చెప్పేసి ఇది కూడా చెప్పింది. ఇట్ ఇస్ UPSC PYQ. నీకు స్టేట్మెంట్లో ఇది కూడా ఉంటాయి కనుక తప్పని చెప్పేసి అనుకోవద్దు, ఇద్దరు చెప్పిండు మనకు. సో MSP ఎన్ని పంటలకు ఇస్తుంది? ఇది మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్ చాలామందికి. అయితే తెలుగు మీడియం పుస్తకాలు చదివే వాళ్ళకైతే ఇది 25 పంటలు అని చెప్పేసి అంటారు. నో, 22 పంటలకి. 14 ఖరీఫ్, 6 రబీ, జనుము అండ్ కొబ్బరి. సో ఎన్ని మనకి? 14, 6, 20, 21, 22 అయిపోయినాయి. 22 పంటలకేమో MSP ఇస్తుంది, చెరుకు మాత్రము FRP ఇస్తుంది. సో 22 + 1 అంటే 23 అని చెప్పేసి పిలుస్తాం. 23 అని చెప్పేసి పిలుస్తాం. సో 23 అంటే అది 22 అయితే మనకి కాదు. ఓకే, 25 అయితే కాదు మనకి. సో ఎక్కడ మీ డౌట్ వస్తుందంటే ఈ థోరియా అని చెప్పేసి ఉంటుంది కదా, దానికి ప్రకటించదు. ఇది ర్యాప్ సీడ్ మస్టర్డ్ ఏదైతే ఉంటుందో ఆవాలకి ప్రకటిస్తుందో అదే దానికి అప్లికబుల్ చేస్తాం. సో కొబ్బరి ఇన్ఫ్యాక్ట్ కోప్రాకి ప్రకటిస్తుంది. డీహస్క్డ్ కోకోనట్ అని చెప్పేసి ఉంటుంది, దానికి ప్రకటించదు. ఈ కోప్రాకి ఇచ్చింది దానికి అప్లికబుల్ చేస్తాం. సో ఓన్లీ 23 పంటలకే ప్రకటిస్తుంది అండి. ఇది మనకు MSP గురించి బేసిక్. ఇవి రెండు కమిటీలు మీకు ఒకసారి ఆన్సర్ చేయండి. సో కేవలం 6% మాత్రమే రైతులకి MSP అందిస్తుందని చెప్పేసి ఏ కమిటీ చెప్పింది. దాంతోపాటు ఈ MSPని మనం సమర్థవంతంగా అప్లై చేయాలంటే ఏ కమిటీ నియామకం చేయడం జరిగింది. సో ఒకసారి ఇవి రెండు మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మన ఎకనామీ ఆర్టికల్ చూస్తే యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి ఉన్నది. సో యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి ఉన్నది. ఇది చైనా యొక్క ఇథైల్ క్లోరోఫార్మేట్స్ అనే పదార్థం మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని చెప్పేసి సో DGFT సిఫార్సు చేయడం జరిగింది. సో ఇథైల్ క్లోరోఫార్మేట్స్ దీని మీద యాంటీ డంపింగ్ డ్యూటీ. ఇది చైనాదండి, నష్టలేరా? సో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని సో DGFT డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అనేది సిఫార్సు చేసింది. సో దీన్ని ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఆమోదించాలి. ఇట్లా ప్రశ్న వస్తుంది. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఎవరు ఆమోదిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆమోదిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కాదు. DGFT ఏమో సిఫార్సు చేస్తుంది. సో DGFT మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది మళ్ళీ. సో అట్లా కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది,
ఏపీపీఎస్సి డీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 అనుకుంటా. డీజీఎఫ్టీ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ప్రశ్న వచ్చింది కదా. రైట్, మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి అసలు చైనా యొక్క ఇది వస్తువు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ? సో డంపింగ్కి వ్యతిరేకంగా విధించేదే యాంటీ డంపింగ్ డ్యూటీ. సో మనం దీనికి ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఒక చిన్న డయాగ్రామ్ వేద్దాం. 2 కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతాయి. ఏ టెక్నాలజీ ఇట్లా నీకు డయాగ్రామ్ వేసి అర్థం చేపియదు, దాంట్లో ఉన్న పాయింట్స్ చెప్తుంది కావచ్చు అంతే. టూ మచ్ డిపెండ్ కావద్దండి ప్రతిదానికి గూగుల్ సెర్చ్ కానీ అది. సో ఇది భారతదేశం అని చెప్పేసి అనుకోండి. ఇటువైపు చైనా స్టోరీ చెప్తా, ఇటువైపు ఏమో జపాన్ స్టోరీ చెప్తా. మన ఫుల్ కోర్స్ నోట్స్లో ఉన్నదాన్ని ఇక్కడ చెప్తున్నా. సో మీకు అక్కడ కూడా విని ఉంటారు కొంతమంది. సో చైనా జపాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి చైనా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాల్ అండి. ఇన్ఫ్యాక్ట్ మన చైనా బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు వెరీ ఫేమస్, అందుకే అది తీసుకుంటున్నా. అందులో 100 రూపాయలు కాస్ట్ అయింది వాళ్ళకి. బట్ చైనా చేస్తుందంటే మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది 50 రూపాయలకి చేస్తుంది. డంపింగ్, దీన్ని ఏమంటాం డంపింగ్ అని చెప్పేసి పిలుస్తాం. డంపింగ్ చేస్తుంది 50 రూపాయలకే. దీనివల్ల ఏమైంది, నేనున్న ఇక్కడ నా డాల్కి నా బొమ్మకి 70 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. సో ఒక వినియోగదారుడు 70 రూపాయలది కొంటాడా 50 రూపాయలది కొంటాడా? 50 రూపాయలదైనా చైనా వస్తువుని కొంటాడు. వాళ్ళకి 100 రూపాయలు అయిపోయింది. మన ఆర్థిక వ్యవస్థ నాశనం కావాలని చెప్పేసి, మన దేశీయ పరిశ్రమ కుంటుపడాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వాడు 50 రూపాయలకే మనకి ఎక్స్పోర్ట్ చేసిండు. మన వినియోగదారులు ఇన్ఫ్యాక్ట్ స్వదేశీ వస్తువులే కొనాలి, చైనా వస్తువులు బహిష్కరించాలి స్టేటస్ పెట్టి ఇన్ఫ్యాక్ట్ పక్క వచ్చేసి చైనా వస్తువులు కొనుక్కుంటాడు. సో దీనివల్ల ఏమైంది, మన పర్సన్ కుంటుపడింది కాబట్టి దీని మీద 70 అంటే 25 రూపాయలు మొత్తం మీద సంథింగ్. సో యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తాం. 75 రూపాయలు ఇష్టం దీన్ని. సో అప్పుడు మళ్ళీ 70 రూపాయలే కొనుక్కుంటాడు. సో అంటే ఈ మన తక్కువ రేటుకి ఇవ్వడం లాంటి దాన్ని ఇది అరికడుతుందని చెప్పేసి పిలుస్తాం. జనరల్ చైనా వస్తువుల మీద విధిస్తాం మనం జనరల్గా ఎక్కువ సార్లు. ఖర్చు కంటే తక్కువ ధరకి 100 రూపాయలు అయింది మనకి, ఎగుమతి చేసి మన పరిశ్రమ కుంటుపడాలని చెప్పేసి ఆలోచిస్తాం కదా, అప్పుడు విధించేదాన్ని మనము యాంటీ డంపింగ్ డ్యూటీగా పిలుస్తాం. ఇంకోటి మీకు కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అని చెప్పేసి ఉంటుంది. కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ జపాన్లో ఒక వస్తువు 50 రూపాయలకు తయారైంది, వాడు మన ఇండియాకి 50కి ఎక్స్పోర్ట్ చేసిండు. అయినా మనం సివిడి విధిస్తాం కొన్నిసార్లు. ఎందుకు అంటే సో సేమ్ కాస్ట్కే ఎక్స్పోర్ట్ చేసిండుగా మరి, అందుకే దీన్ని ఏమంటున్నాం కౌంటర్ వాల్యూయింగ్ అంటున్నాం. అది 50 రూపాయలు అనేది వీళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీ ఏమన్నా ఇస్తే తర్వాత సబ్సిడీ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు 75 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 20 సబ్సిడీ ఇవ్వచ్చు. మనకి 50 రూపాయలే ప్రొడక్షన్ కాస్ట్ పడింది, సబ్సిడీ ఇవ్వచ్చు. లేదా పన్ను రాయితీలు ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు జపాన్కి, అందుకే వాడు 50కే మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. లేదా మన దేశమే ఆ వస్తువు మీద ఎక్కువ పన్నులు విధించబడి ఉండొచ్చు. జపాన్ ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేసింది, మన దగ్గర 70 రూపాయలు ఉన్నది, ఎందుకంటే మనం దాని మీద అధిక పన్నులు విధించవచ్చు. జపాన్ ఒకటే 75 అయితే వాడు సబ్సిడీ రూపంలో 25 రూపాయలు ఇవ్వచ్చు. సో అటువంటి దానికి మనము కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అని చెప్పేసి విధిస్తాం. అంటే విదేశీ ఒక వస్తువు మీద సబ్సిడీ ఇచ్చి పన్ను రాయితీ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు విధించే దాన్ని మనం సివిడిగా పిలుస్తాం. విదేశీ అనేది ఖర్చు కంటే ఎక్కువ కాకుండా తక్కువ రేటుకే ఎక్స్పోర్ట్ చేస్తే మనము యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి విధిస్తాం. రెండు కాన్సెప్ట్ బ్యూటిఫుల్గా 2 ఎగ్జాంపుల్స్తో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి ప్రొడక్షన్ కాస్ట్కి ఈక్వల్ అయినప్పటికీ సబ్సిడీ పన్ను రాయితీలు లాంటివి ఉండడం వల్ల తక్కువ రేటుకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఉండవచ్చు. సో కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అని చెప్పేసి పన్ను రాయితీ అని చెప్పేసి అంటాం. ఇక్కడనేమో డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇథైల్ క్లోరోఫార్మేట్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సిఫార్సు చేస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తే డీజీఎఫ్టీ సిఫార్సు చేస్తే ఎవరు ఆమోదించాలి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆమోదించాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ? ఇది మనము నేర్చుకోవాల్సిన అంశము. సో కేస్ 1 వేరే ఉంది, కేస్ 2 వేరే ఉంది.
సో నెక్స్ట్ చూస్తే మరొక ఎకనామీ అంశము రిలీఫ్ స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది కూడా ఫారెన్ ట్రేడ్, మీకు మొత్తం 3 ఒక దగ్గర రాసినాం అందుకే. సో సబ్జెక్టు అనేది ఎంత నేర్చుకుంటే అంత బ్యూటిఫుల్గా మీకు ఈజీ అయిపోతుంది. లెర్నింగ్ అవర్స్ పెంచుకోవాలి. సో రిలీఫ్ స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. సో నేను బ్రీఫ్గా ఫస్ట్ ఈ స్కీమ్ ఎందుకోసం పనిచేస్తుంది అంటే, మనకి ఇప్పుడు వెస్ట్ ఆసియా సంక్షోభం ఉంది కదా, ఇరాన్ నేపథ్యం లోపల ఒక 10 కంట్రీస్ ఉంది కదా. సో 10 కంట్రీస్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ ఎక్స్పోర్ట్ విషయంలో కొంత ఈ జియో పాలిటికల్ భౌగోళిక రాజకీయ అడ్డంకులు అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు వెస్ట్ ఆసియా లోపల జియో పొలిటికల్ డిస్టర్బెన్స్ ఆర్ దేర్. దీనివల్ల ఆ దేశాలతోని వాణిజ్యం ఉన్న పరిశ్రమలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఖర్చులు అనేవి పెరిగిపోతాయి, లేదా ఎక్స్పోర్ట్ చేయలేక లాస్ అయిపోతారు కదా. సో అటువంటి వాళ్ళకి ఆ మద్దతు ఇవ్వడమే ఈ రిలీఫ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీన్ని ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎంతవరకు అంటే ఇది 14 ఫిబ్రవరి 2026 నుంచి జూన్ 15 వరకు అమల్లో ఉంటుంది. ఇది 15 జూన్ వరకు మళ్ళీ పొడిగిస్తారు రివ్యూ చేసి. సో వీళ్ళేమో దీన్ని వేస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి దీన్ని అమలు చేస్తుంది. సో 6 కంట్రీస్ అండి, 10 కంట్రీస్ వెస్ట్ ఆసియా లోపల అండ్ ఈసీజీసీ అమలు చేస్తుంది. సో రిలీఫ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మద్దతు ఇవ్వడం ఎవరికి, ఎక్స్పోర్టర్స్కి. ఈ జియో పాలిటికల్ డిస్టర్బెన్స్ వల్ల నష్టపోయే వాళ్ళకి ఇస్తారు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి, అంటే మొత్తం డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పుడు రిలీఫ్ స్కీమ్ అంటే ఏంటని చెప్పేసి ఫుల్ ఫామ్ అడగండి, నోట్స్లో ఉన్నది. అది ఎవరు అడిగారు రిలీఫ్ స్కీమ్ అని చెప్పేసి, ఎగ్జామ్లో ఫుల్ ఫామ్స్ అనేవి రావండి. రిలీఫ్ అంటే మన రిలీఫ్ ఇస్తుంది. సో పూర్తిగా ఫుల్ ఫామ్ చెప్పాలంటే రెసిలెన్స్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అని చెప్పేసి రిలీఫ్ స్కీమ్ ఉంది. దీని మీద ఫోకస్ చేయకండి దరిద్రంగా, ఇట్లా ఎవరు అడిగారు రిలీఫ్ అంటే ఏంటని చెప్పేసి. ఇది ఏ దేశాలకు ఆ వెస్ట్ ఆసియా జియో పాలిటికల్ డిస్టర్బెన్స్ నేపథ్యం లోపల ఈసీజీసీ అమలు చేస్తుంది. ఇంతకాలానికి ఇవి ఫోకస్ చేయండి తప్పితే ఈ రిలీఫ్ అంటే ఏం చెప్పేసి ఫోకస్ చేయకండి. రైట్, ఇది ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి మనకు తెలుసు. వాళ్ళు ఎగుమతి ప్రోత్సాహక మిషన్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం పనిచేస్తుంది ఆ స్కీమ్. ఆ స్కీమ్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఇది తాత్కాలికమైన స్కీమ్ అండి, ఉపశమనము. వెస్ట్ ఆసియా జియో పాలిటికల్ డిస్టర్బెన్స్ అనేవి సద్దుమైనాక మళ్ళీ స్కీమ్ అనేది పనిచేయదు. రైట్, ఇది మరి నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 2 మెయిన్స్ ఉంటుంది, అప్పుడు అవసరమే. ఇప్పుడే మీకు వెస్ట్ ఆసియా సంక్షోభం అనేది ముగిసిపోదు. మీ ఎగ్జామ్కి 6 months బిఫోర్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఇది అవసరమే. నెక్స్ట్ తర్వాత ఎక్స్పోర్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ. సో మూడవది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్. సో ఈ స్కీమ్ యొక్క పథకాన్ని మనకి 31 ఆగస్టు 2026 వరకు పొడిగించారు. ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్. సో ఇది చూస్తే మళ్ళీ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, 2 ఎగ్జాంపుల్స్ అండి. సో మళ్ళీ మనకి ఏ టెక్నాలజీ ఇవన్నీ మ్యాప్ని మనం ఇస్తున్నాం. సో నేను ఒక ఎక్స్పోర్టర్, ఎవరు భారతదేశంలో ఉన్న ఎగుమతిదారుణ్ణి. నేను కొన్ని మిషన్స్ ఇవి, సో అంటే క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. మూలధన వస్తువులు ఉంటాయి కదా, మిషన్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నా. నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జనరల్గా ఒక వస్తువుని దిగుమతి చేసుకుంటే నీకు కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. బట్ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ కింద ఇన్ఫ్యాక్ట్ ఈపీసీజీ కింద సో కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి జీరో. కానీ నువ్వు మిషన్ని ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ మిషన్ని ఉపయోగించి కొన్ని వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎంత చేయాలి అంటే ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉందో అంత 6 times చేయాలి. దీన్ని మనము ఎక్స్పోర్ట్స్ ఓబ్లిగేషన్గా పిలుస్తాం, లేదా ఎక్స్పోర్ట్స్ ఆబ్లిగేషన్గా పిలుస్తాం. ఓబిఎల్ఐ అని చెప్పేసి ఉంటుంది, ఆబ్లి లేదా ఓబ్లి. సరే, ఎక్స్పోర్ట్ ఓబ్లిగేషన్గా పిలుస్తాం, లేదా ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్గా పిలుస్తాం. ఏదైతే ఏంటంటే మనకి అంటే కంపల్సరీ నువ్వు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే 6 times. ఇక్కడ నువ్వు పన్ను రాయితీ అనేది వినియోగించుకున్నావు కాబట్టి పని చేయాలని చెప్పేసి ఇటువంటి మ్యాండేటరీ రూల్స్ పెడుతుంది. సో దీన్ని ఆగస్టు వరకు పొడిగించింది మనకి.
తర్వాత చూస్తే ఇంకొకటి, మనము రా మెటీరియల్ని కొన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకుంటాం. సో రా మెటీరియల్, దీని మీద కస్టమ్స్ డ్యూటీ వచ్చేసి 0 ఉంటుంది దీని మీద కూడా. సో దీన్ని ఏం స్కీమ్ పిలుస్తామంటే అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్గా పిలుస్తాం, AAS అని చెప్పేసి పిలుస్తాం. క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటేనేమో EPCG, రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటేనేమో AASగా పిలుస్తాం. రెండింటిని కూడా గడువు పెంచింది. వై? బికాస్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇబ్బంది కాబట్టి ఉపశమన చర్యలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉపశమన చర్యలే మీకు. ఇది ఫారెన్ ట్రేడ్ పాఠమే. 3 కూడా ఫారెన్ ట్రేడ్లో వచ్చిన అప్డేట్స్ అండి. ఇంతకుముందు కాటన్దేమో మనకి వ్యవసాయ పాఠం లోపల వచ్చిన అప్డేట్, బట్ అది కాటన్ది మనం అంతా అవసరం లేదు. అంటే మీకు GS పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దృష్టిలో అవసరం ఉందా అంటే లేదు అని చెప్పాలి. సో ఇది అర్థమవుతుంది కదా. సో మీరు PhD కోర్స్ చేయకండి, జస్ట్ మన సిలబస్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకోండి, సరిపోతుంది. సో మరి ఎట్లా తెలుస్తుంది ఇది సరిపోతుంది అని చెప్పేసి PYQ చూడండి, అండ్ తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఫాలో కండి. ఎకనామిక్ అయితే నితిన్ సింఘానియా పుస్తకం ఫాలో అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసము కొత్త స్కీమ్ అని తీసుకొచ్చినాము. 6 ఏళ్ళ కాలానికి పనిచేస్తుంది. 33,000 కోట్లు, అది భవ్య అని చెప్పేసి పిలుస్తాం. 33,660 కోట్లు, 6 ఇయర్స్, 2026-27 నుంచి 2031-32 వరకు పనిచేస్తుంది. సో ఇన్ని కోట్లు గుర్తుపెట్టుకోవాలన్నా 100% గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు గుర్తుండే ఉంటుంది. సో భవ్య స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ బడ్జెట్. సో మరొక అభ్యర్థికి డౌటు, 2026-27 బడ్జెట్, 2025-26 ఎకనామిక్ సర్వే, ఇవి 2 కూడా మా ఎగ్జామ్ TGPSC వాళ్ళకైతే ఇంకో సర్వే వస్తుంది, ఇంకో బడ్జెట్ వస్తుంది కన్ఫామ్. కానీ APPSC గ్రూప్ 2 చూస్తే దాదాపుగా వస్తుంది. 2026-27 సర్వే వస్తుంది, 2027-28 బడ్జెట్ కూడా వస్తుంది. మరి ఇది చదవాలా అంటే ఇది చదవాలి, అప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనకు ఇందులో ఏం చదవాలి, ప్రతి గణాంకాలు చదవద్దు. సిన్సియర్ రిక్వెస్ట్ అండి, పనికొచ్చే రిక్వెస్ట్. మనకు ప్రజెంటు ఈ ఎకనామిక్ సర్వే ఉంది, ఇదేమో బడ్జెట్ ఉంది కదా. ఏం చేయాలి, ఇందులో ఉన్న గణాంకాలు చదవద్దు. గత సర్వేతో పోలిస్తే ఈ సర్వేలో వచ్చిన మార్పులు ఏంటి, ఈ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, FDI పాలసీ విషయంలో మార్పు వచ్చిందా, ఎక్స్పోర్ట్స్ మనం చేసే కంట్రీ విషయంలో మార్పు వచ్చిందా, జస్ట్ ఆ మార్పుల మీద ఫోకస్ చేయండి తప్పితే గణాంకాల మీద వద్దు. కొత్తగా స్కీమ్స్ ఏమన్నా వచ్చినాయా బడ్జెట్ లోపల, అంటే థియరీ పార్ట్ మీద, సబ్జెక్టు యొక్క అనాలిసిస్ మీద, అంటే తగ్గిందా పెరిగిందా, మార్పు ఏమొచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి తప్పితే గణాంకాలు చదవకండి. ఇన్ని $1 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసినాం, ఇన్ని $1 బిలియన్ ఇంపోర్ట్ చేసుకున్నాము, వాణిజ్య లోటు బహుత, అది అంతా ఏమవుద్ది ఇక్కడ. ఓన్లీ సో ట్రెండ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ ద సేఫ్ అండ్ కరెక్ట్ అప్రోచ్ అది. నెక్స్ట్ బడ్జెట్ని మీరు పట్టండి గణాంకాలని, ఎందుకు మీకు దగ్గర ఉంటుంది ఈ బడ్జెట్, మీ ఎగ్జామ్కి దగ్గరలో ఉంటుంది. అచ్చా మళ్ళీ ఇంకోటి, బడ్జెట్ వచ్చినాక 15 రోజుల్లో ఎగ్జామ్ ఉంటే ఇంకా మళ్ళీ ఇది చదవాల్సిందే. మనకు తెలుస్తుంది కానీ ఒక 2-3 మంత్స్ అయినాక తెలుస్తుంది, ప్రిలిమ్స్ అయిపోయినాక తెలుస్తుంది డేట్స్ ఎప్పుడు ఉంటాయి మెయిన్స్. దాన్ని బట్టి మనం అప్రోచ్ కావాలి. ఇప్పుడే బడ్జెట్ని పడితే అది అనవసరపు సమయం వృధా అని చెప్పేసి అట్లానే పిలుస్తాం. రైట్. సో భవ్య అని చెప్పేసి ఉన్నది కరెక్ట్ అప్రోచ్ అండి. నేను చెప్పేది మీకు క్లియర్ అర్థమైందిగా. దీంట్లో గణాంకాల మీద ఫోకస్ చేయకండి. మళ్ళీ ఇందులో ఏమైనా రికార్డ్స్ ఉంటే, అంటే వరి ఉత్పత్తి గత ఇయర్తో పోలిస్తే ఇయర్లో అత్యున్నతమైన రికార్డ్ అంటే ఆ రికార్డ్ని మళ్ళీ రాసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆ రికార్డ్ నమోదు కాకపోవచ్చు కాబట్టి. రైట్. భవ్య అని చెప్పేసి ఇది మనకు ఒక 100 అండి, 100 ప్లగ్ అండ్ ప్లే. సో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అని చెప్పేసి లేదా పార్కులు అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. 100
అంటే నువ్వు ఆ ప్రాంతం లోపల నీ యొక్క ఆలోచనతో వచ్చి పరిశ్రమ స్టార్ట్ చేయవచ్చు. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి అక్కడే ఉంటుంది. ప్లగ్ అండ్ ప్లే అంటే ఇట్లా పెట్టి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను డిజిటల్ బోర్డ్ తీసుకొచ్చి మీకు చూపిస్తూ ఒకసారి. 1 వీక్ అయిందండి. అక్కడే ఉన్నది. సో 1 వీక్ అంటే ఎక్కువనే అయింది. సో అది ప్లగ్ అండ్ ప్లే లాగా లేదు అది. ఇన్ఫ్యాక్ట్ దానికి ఇన్స్టాలేషన్ అని చెప్పేసి వాళ్ళు రావాలి. సో అంటే అది మనకి ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి కాదు, అది దానికి ఇన్స్టాలేషన్ నిపుణుడు అవసరము. ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే అంటూ నువ్వు నీకు ఆలోచన తీసుకోవచ్చు, జస్ట్ ప్లగ్ పెట్టేసి ప్లే చేసుకోవడం ఇంకా. సో 100 ఏర్పాటు చేయాలి మనకి. సో 100 ఏర్పాటు చేస్తారట వాళ్ళు ఈ 6 ఇయర్స్ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి. మరి అది ఏర్పాటు కోసము కొంత భూమి అవసరం అండి. అది ఇతర రాష్ట్రాల్లో అయితే కనీసము 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఉండొచ్చు. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కనుక అయినట్లయితే 25 ఎకరాలు ఉంటే సరిపోతుంది. సో ఎంత ఉపశమనం ఇస్తారు ఆర్థికంగా అంటే 1 ఎకరాకి 1 crore ఇస్తారు. నువ్వు 100 ఎకరాల్లో పెడితే 100 కోట్లు, 1000 ఎకరాల్లో పెడితే 1000 కోట్లు ఇస్తారు. 25 ఎకరాలు అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ హిల్ స్టేట్స్ అంటే కొండ ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివి ఉంటాయి కదా, వాటికి 25 ఎకరాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే NICDC అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది భవ్య అంటే మనకి 100 ఇండస్ట్రియల్ పార్కులు అండి. ప్లగ్ అండ్ ప్లే వేలో పనిచేస్తాయి. 6 ఏళ్ళు పనిచేస్తుంది స్కీము. ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 100 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ఉండాలి. వేరే స్టేట్స్ అయితే నార్త్ ఈస్ట్ హిల్స్ అయితే కనుక 25 ఎకరాలు ఉండాలి. 1 crore 1 ఎకరా అని చెప్పేసి పిలుస్తాం. ఇది భవ్య స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ LPG ATM అండి. ఇది ఇండస్ట్రీస్ పాఠంలో రాసుకోవాలన్నా అంటే రాసుకోవాలి, లేదా ఎకనామీ అప్డేట్స్ క్లాస్ చేసినప్పుడు అప్పుడు మీరు రాసుకుందరు కానీ. సో నెక్స్ట్ ఫస్ట్ LPG ATM అంటే నీకు ATM అంటే తెలుసు కదా. సో ATM కార్డు పెట్టేస్తే మనీ వస్తుంది. ఇక్కడ LPG సిలిండర్ వస్తుంది. సిలిండర్ అట్లా బయటకు వస్తుంది. ఇది గురుగ్రామ్లో ఏర్పాటు చేసినాం. ఇండియాలో ఫస్ట్ ఇది గురుగ్రామ్ ఫ్రమ్ హర్యానా. దీన్ని ఎవరు ఏర్పాటు చేసినారు అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 15 కిలో సిలిండర్ మాత్రమే వస్తుంది. ఒక ATM లోపల 10 మాత్రమే ఉంటాయి. ఒక 8 అయిపోగానే మళ్ళీ 2 వస్తాయి. LPG కన్జ్యూమర్ నెంబర్ ఉంటే దాన్ని ఎంట్రీ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి గ్యాస్ సిలిండర్ వస్తుందట. సో 10 అయిపోగానే మళ్ళీ నింపుతారు. అంటే 8 అయిపోగా ఇంకా 2 ఉండగానే మళ్ళీ ఒక 10 నింపుతారు. సో ఇది భారత్ గ్యాస్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ విషయంలో రిపోర్ట్ వచ్చింది మనకి. సో టెక్స్టైల్ ఇది వ్యవసాయం పాట కిందకి వస్తుంది. సో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ర్యాంక్ మనకి ఎప్పుడైనా సరే గుజరాత్ ఉంటుందండి. ఇది అఫీషియల్ డాటా మనకి. సో ఫైనాన్షియల్ ఇయర్ 25 గాను అఫీషియల్ డాటా. అయితే ఈసారి తమిళనాడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ వచ్చేసి గుజరాత్, థర్డ్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. అయితే గుజరాత్ని తొలిసారి అధిగమించడం కాబట్టి తమిళనాడు ప్లేస్ మనకి వెరీ వెరీ ఫేమస్. ఇది నెక్స్ట్ ఇయర్లో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే సో ఫస్ట్ టైం తమిళనాడు వచ్చింది కాబట్టి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ విషయం లోపల గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకి పాఠం ఉంటుంది. అందులో సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి పాఠం ఉంటుంది. అందులో ఈ సమాచార రంగం అని చెప్పేసి పాఠం ఉంటుంది కదా. దాంట్లో భాగంగా మధ్యప్రదేశ్, యూపీ అండ్ ఏపీ ఈ 3 రాష్ట్రాల్లో మనకి గ్రామీణ సేవల్ని డిజిటలైజ్ చేయడంలో భాగంగా ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. ఆ స్కీమ్ పేరు మనకి సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్. సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్. సో ఫిజిటల్
సర్వీసెస్ అని చెప్పేసి, అంటే సాంకేతికత ద్వారా గ్రామీణ సేవల పంపిణీ కార్యక్రమం పేరే ఈ సమృద్ధి గ్రామీణ్ డిజిటల్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. మధ్యప్రదేశ్ అండ్ యూపీ అండ్ ఏపీ అని చెప్పేసి 3 రాష్ట్రాల్లో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మరొక చిన్న స్కీము ఎకనామీ లోపల కృషి సఖి అని చెప్పేస్తున్నది. సో కృషి సఖి అంటే మహిళ, కృషి అంటే వ్యవసాయం, కాబట్టి వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఈ స్కీమ్ అనేది. మనం 2026 ఇయర్ని UNO అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ అని చెప్పేసి ప్రకటించింది కదా, దానికి అనుగుణంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది. దీన్ని అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద పనిచేయదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. అది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ మరొక ఎకనామీది సో రిసా అని చెప్పేసి ఉన్నది. మనం డిస్కస్ చేసినాం, రిసా కాదు కానీ ఈ గ్రామీణ ప్రాంతము ట్రైబల్ ప్రాంతం ఉంది కదా, ట్రైబల్ ప్రాంతంలో ఉన్న హస్తకళల యొక్క మార్కెటింగ్ కోసం అని చెప్పేసి ట్రైఫెడ్ సంస్థ ఈ రీసా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అక్కడ ఉంటాయిగా ఆర్ట్ క్రాఫ్ట్ అని చెప్పేసి ట్రైబల్ పీపుల్ అయ్యి, సో ట్రైఫెడ్ సంస్థ మార్కెటింగ్ చేస్తుంది రీసా అనే ప్రోగ్రామ్ ద్వారా. ఇది మీరు ట్రైఫెడ్ పాఠంలో రాసుకోవాలి కంపల్సరీ. సో మరి ఇది ఎక్కడ వస్తుందండి చెప్పండి ఒకసారి, ఒక 1 minute చెప్పండి. ఈ ట్రైఫెడ్ అనేది ఎక్కడ వస్తుంది, నాఫెడ్ అనేది ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుందండి? సో పాఠం ఏంటి? అగ్రి మార్కెటింగ్ అనే పాఠం లోపల వస్తుంది. సిలబస్ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సో మామూలు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అండ్ గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్గా అణువణువు తెలిసిన కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇద్దరు సేమ్ కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే మామూలు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నేను తక్కువ అంచనా వేయట్లేదు, జస్ట్ తేడా చెప్తున్నా. సో కొన్ని సబ్జెక్టు అప్డేట్స్ని స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్ అనే ఫ్యాకల్టీ వేరు, వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్గా వేరు ఉంటుంది. వాళ్ళు ఫ్యాక్ట్ అంశాలు, అవార్డ్స్ కమిటీసు, లేకుంటే సరే పాలిటీ అంటే నియామకాలు, ఆ కమిషన్ చైర్పర్సను, ఈ కమిషన్ చైర్పర్సను, అటువంటివి ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ సబ్జెక్టు అప్డేట్స్ చెప్పే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఏం ఇస్తాడు అంటే సబ్జెక్టు సిలబస్ ఉన్నదానికి ఫోకస్ చేస్తాడు ఎక్కువగా. ఇద్దరు సేమ్ కాదు. గ్రూప్స్ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్ అప్డేట్స్ ఎక్కువ వస్తాయి, ఫ్యాక్ట్ చాలా తక్కువ వస్తాయి. అవి మరీ వెరీ ఫేమస్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కావచ్చు, సంగీత కళారత్న కావచ్చు, ఇవి ఆస్కార్ అవార్డ్స్, ఇవి ఫేమస్. రిపోర్ట్స్ ఇలా హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చింది, అటువంటి వెరీ ఫేమస్. అవి ఎవరు స్కిప్ చేయరు, అవి చదువు సరిపోతుంది అంతే. నెక్స్ట్ స్పేస్ అండి. సో IRNSS 1F అనేది సో అటామిక్ క్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ ఇది పని చేయట్లేదు. ఇది మనకి వార్తల్లో వచ్చింది. బట్ ఇది పని చేయకుంటే మన కంటెంట్లో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనం గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ అప్డేట్స్, నీకు సబ్జెక్ట్ సిలబస్ మీద ఐడియా ఉండాలి, అప్పుడే నువ్వు దీన్ని చెప్పగలుగుతావు కంపల్సరీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఒక నావిక్ ఉపగ్రహం. మన భారతదేశంలో ఉన్న GPS సిస్టమ్ పేరు ఏంటి? నావిక్ అని చెప్పేసి, లేకుంటే దీన్ని IRNSSగా పిలుస్తాం మనం. ఇది ఇండియాలో ఉన్నది. అదే అమెరికాలో దీన్ని ఏమని పిలుస్తామండి? GPS గా పిలుస్తాం. యూరోప్లో దీన్ని ఏమని పిలుస్తామంటే గెలీలియో అని చెప్పేసి పిలుస్తాం. సో రష్యాలో ఏమని పిలుస్తామంటే గ్లోనస్ అని చెప్పేసి పిలుస్తాం. చైనాలో ఏమని పిలుస్తామంటే BDF అని చెప్పేసి పిలుస్తాం. BDF ఫుల్ సార్లు మనం డిస్కస్ చేసినాం. ఇవన్నీ గ్లోబల్ లెవెల్లో పనిచేస్తున్నాయి, గ్లోబల్ లెవెల్లో. బట్ రీజనల్ లెవెల్లో మన ఇండియాలో ఉన్న నావిక్ కావచ్చు, జపాన్లో ఉన్న QZSS దీన్ని జెన్నెత్గా పిలుస్తాం. సో ఇవి రెండు రీజనల్ లెవెల్లో ఆ దేశాలకే పరిమితం అవుతుంది, ఇవి గ్లోబల్ లెవెల్లో పనిచేస్తాయి. అటువంటిది నావిక్ కోసం అని చెప్పేసి ప్రజెంట్ మనకి ఒక 7 పనిచేసేటివి, మనకి ఇంతకుముందు 7 పనిచేసేటివి, ఇప్పుడు మాత్రము 6 పనిచేస్తున్నాయి. అంటే 7లో 3 జియో స్టేషనరీలో ఉండే. ఈ మళ్ళీ ఇక్కడ అడగద్దు, మనము స్పేస్ టాపిక్ 2024 వీడియో చేసినాం,
ఒక 3 అవర్స్ ఏమో ఉంటుంది. అందులో మీకు బేసిక్స్ తెలుస్తాయి. ఈ ఆర్బిట్స్ అని చెప్పేసి లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, జీటీఓ, జిఎస్ఓ, పోలార్ ఆర్బిట్ అని చెప్పేసి, సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పేసి డిస్కస్ చేసినా మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. 4 జియో సింక్రనస్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ భూమధ్యరేఖ మీద ఉంటే 3, ఇంతకుముందు 4 అని చెప్పేసి ఉండే. ఇందులో ఇప్పుడు 1F అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మరి ఈ 3, 4 కాస్త 3, 3 అని చెప్పేసి జియో స్టేషనరీ 3, జియో సింక్రనస్ 3. మన కంటెంట్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అరే ఈ 4వది మరి జియో స్టేషనరా జియో సింక్రనస్ అని కన్ఫ్యూజ్ అయ్యేది. ఇప్పుడు అవసరం లేదు, ఇంకా అవి 3 పనిచేస్తున్నాయి. ఆల్రెడీ 1A ఫెయిల్ అయిపోయింది, 1H ఫెయిల్ అయిపోయింది, 1F కూడా ఫెయిల్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఓన్లీ 6 పనిచేస్తున్నాయి. 7 అని చెప్పేసి ఇస్తే తప్పు. అది నేను స్పేస్ టెస్ట్ సిరీస్ లోపల ఎస్ఎన్టీ కోర్సులో నేను ఇచ్చిన ఆల్రెడీ క్వశ్చన్. మనకి ప్రజెంట్ 7 పనిచేస్తున్నాయి, జియో స్టేషనరీ 3, జియో సింక్రనస్ 4 అని చెప్పినాం కదా. ఇప్పుడు అది తప్పు అయిపోతుంది ఆ టెస్ట్ సిరీస్కి. ఇప్పుడు 6 పనిచేస్తున్నాయి, 1F ఫెయిల్ అయిపోయింది. అయితే నావిక్కి అప్డేట్గా వచ్చింది మనకి ఎన్విఎస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నావిక్ అంటే ఫస్ట్ జనరేషను, ఈ ఎన్విఎస్ ఏమో సెకండ్ జనరేషన్. మరి ఏం డిఫరెన్సెస్ ఉంటాయంటే ఇందులో ఓన్లీ L5 అండ్ S అని చెప్పేసి 2 బ్యాండ్స్ ఉంటాయి. ఇందులో L1, L5 అండ్ S అని చెప్పేసి 3 బ్యాండ్స్ ఉంటాయి. దీని లైఫ్ టైం 10 ఏళ్ళు అయితే దీని లైఫ్ టైము 12 ఏళ్ళు. దీని అటామిక్ క్లాక్ మనకి ఇంపోర్టెడ్ తీసుకుంటే ఇందులో మనము స్వదేశీ తీసుకుంటున్నాము. దిస్ ఈస్ ద మెయిన్ 3 డిఫరెన్స్ బిట్వీన్ ది నావిక్ అండ్ ఎన్విఎస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మ్యాచింగ్ పర్పస్లో మనకు జిఎస్లో వస్తే రావచ్చు. IRNSS 1F అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది. తర్వాత మరొక స్పేస్ చూస్తే అప్డేట్ మనకి గుజరాత్ అనేది వెరీ ఫస్ట్ టైం సౌండింగ్ రాకెట్ని ప్రయోగించింది. ఆ సంస్థ పేరు మనకి ఓమ్ స్పేస్ అని చెప్పేసి. సో ఓమ్ స్పేస్ ఫ్రమ్ గుజరాత్ అండి. దీంతో సౌండింగ్ రాకెట్ని ప్రయోగించిన రాష్ట్రాల జాబితాలో ఇది కూడా చేరిపోయిందా అంటే అవును చెప్పాలి. ఆ మాటకు వస్తే ఇస్రో తర్వాత ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి చెప్పొచ్చు మనకి. సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఓమ్ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ సెక్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. రెండింటిని మనం ఫోకస్ చేస్తే ఒక క్వశ్చన్ వస్తే ఇటం ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. డిఫెన్స్ అండి, 2 విన్యాసాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో సీ డ్రాగన్. ఇటువంటి ఫ్యాక్ట్ బిట్స్ని ఫాస్ట్గా వెళ్ళిపోతా, మీరు చదువుకోవచ్చు నోట్స్ చూసి కూడా. సీ డ్రాగన్ అంటే మనకి అమెరికా కండక్ట్ చేసే ఒక అంటే బహుళ దేశాలు పాల్గొనే నావిక విన్యాసము. ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ నేవీ ఎక్సర్సైజ్. సో ఇందులో ఇండియా కూడా పాల్గొంటుంది. అయితే దేశాల పేర్లు ఇక్కడ అవసరం అండి. క్వాడ్ దేశాలంటే 4 వస్తాయి కదా. ఏంటిది? ఇండియా వస్తుంది, జపాన్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది, అమెరికా వస్తుంది. 4 కంట్రీస్తో పాటు న్యూజిలాండ్ కూడా పాల్గొంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమోఘ జ్వాల అని చెప్పేసి ఉన్నది మరొక విన్యాసము. అమోఘ జ్వాల అంటే ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది యూపీ లోపల. ఇవి డొమెస్టిక్ ఎక్సర్సైజు. ఇదేమో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్ ఇస్ అ మల్టీలాటరల్, బహుళ దేశాలు హాజరైనాయి. డొమెస్టిక్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తాయి. సో అమోఘ జ్వాల అని చెప్పేసి ఆర్మీ కండక్ట్ చేసింది, యూపీ అని చెప్పేసి హోస్ట్ చేసింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి WHO నుంచి అర్జెంటీనా అఫీషియల్గా వదిలింది. మొన్న అమెరికా పోయింది, ఇప్పుడేమో అర్జెంటీనా పోయింది. సో నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా ఇదంతా? ఓకే అండి. TGPSC వాళ్ళు EPPSకి అప్లై చేయండి, దయచేసి చేయండి. ప్రిలిమ్స్లో సొసైటీ ఉంది, మన సొసైటీ ఉంది, సేమ్ సిలబస్. సరే ఏపీ అంశాలు స్కిప్ చేయండి, దానిలో ఏమన్నా పర్టికులర్గా ఉంటే. హిస్టరీ మనకుంది, వాళ్ళకుంది. మెంటల్ ఎబిలిటీ మనకుంది, వాళ్ళకున్నది. జాగ్రఫీ మనకుంది, వాళ్ళకుంది. ఏపీ జాగ్రఫీ స్కిప్ చేయండి. ఇంకేముంది, వాళ్ళ 150 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ 30 రోజు అవుతావు నువ్వు, జాగ్రఫీ 30, ఏపీ ఒకటి స్కిప్ చేయండి, పెద్ద విషయం కాదు. నెక్స్ట్ సొసైటీ 30, మెంటల్ అబిలిటీ 30, హిస్టరీ 30, 150. సో నీకు దాంట్లో ఏపీ హిస్టరీ అనేది మెయిన్స్లో ఉంది, ఇక్కడ లేదు కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి నువ్వు ప్రిపేర్ కంపల్సరీ కా. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం పర్యావరణ అంశాలు. సో ఫస్ట్ నగోయా ప్రోటోకాల్ మరొకసారి వార్తల్లో వచ్చింది. నగోయా ప్రోటోకాల్ ఎందుకు అంటే ఈ నగోయా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి నేషనల్ రిపోర్ట్ని మనం తయారు చేస్తాం.
సో సిబిడికి అప్పగించింది. సిబిడి ఏంటి మనం డిస్కస్ చేసినాం, బయోడైవర్సిటీ మీద ఒక ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో ఎన్ఆర్ అంటే ఏంటి, నేషనల్ రిపోర్ట్. అంటే ఇంతవరకు నగోయా ప్రోటోకాల్లో ఉన్న అంశాల మీద ఇండియా ఏం చేసిందో తెలిపే నివేదిక పేరే నేషనల్ రిపోర్ట్ ఆన్ ది నగోయా ప్రోటోకాల్. దీన్ని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అని చెప్పేసి దీని సహాయంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు సమర్పించిండ్రు. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ మనకి. సో నగోయా ప్రోటోకాల్ ఏంటి, ఆ రిపోర్ట్లో ఏముంటాయి అంటే, ఈ నగోయా ప్రోటోకాల్ అనేది మనకి 2010లో ఇన్ఫ్యాక్ట్ COP10 అది COP10 2010లో ఈ జపాన్లో ఉన్న నగోయా నగరం లోపల జరిగింది. 2014 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియా కూడా 2014లోనే రాటిఫై చేసింది. దీనిలో ఏముంటుందంటే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ జెనెటిక్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో మొక్కల విషయంలో, సో ఈ మనకి మెడిసిన్ కోసం పనికి వస్తుంది. అంటే అందులో DNA నిర్మాణం మీద వీళ్ళు సమాచారాన్ని షేర్ చేసుకుంటారు అన్నట్టు. సో దీన్ని యాక్సెస్ అంటే అందరూ పొందాలి, బెనిఫిట్ షేరింగ్ అని చెప్పేసి, షేరింగ్ ద్వారా అందరూ పొందాలని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇండియా అనేది ఈ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అనేది 2017-25 మధ్య ఏం చేసిందో ఈ నేషనల్ రిపోర్ట్లో పొందుపరిచింది. 2017-25 మధ్య నగోయా ప్రోటోకాల్ సంబంధించినటువంటి యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మీద చేసిన కృషిని ఈ రిపోర్ట్లో ఇచ్చింది. నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి, సిబిడికి సంబంధించిన అంశము, సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది మనకు 1972 అనేది. సో ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ తీసుకొచ్చిందండి. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఇది ఫస్ట్ది, ఈ సెకండ్ది ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ నెంబర్ 12 అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ని మనము రీసెర్చ్ కోసము హంటింగ్ మీరు చంపడం కాదు, సో వాటిని క్యాప్టివ్ బంధించి పరిశోధన చేయవచ్చండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి అవసరము. తర్వాత చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని చెప్పేసి అతను అనుమతిస్తాడు. అయితే సెంట్రల్ని అప్రోచ్ కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వమే సవరణ తీసుకొచ్చింది. నేను చెప్పేది వైల్డ్ లైఫ్ యానిమల్ యొక్క రీసెర్చ్ కోసం అని చెప్పేసి హంటింగ్ చేయవచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పూర్వ అనుమతి అవసరము, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి అవసరము. ఇప్పుడు ఈ అనుమతి అవసరం లేకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది, అనుమతి వద్దు అని చెప్పేసి. సో లియోపార్డ్ యొక్క హంటింగ్ కోసం అని చెప్పేసి ఈ సవరణ తీసుకొచ్చింది. సో ఇది సవరణ అమల్లోకి వస్తుందా, అమల్లోకి రాదండి. ఇదేమో యూనియన్ లా. ఇప్పుడు ఒక స్టేట్ అయినటువంటి మహారాష్ట్ర సవరణ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని రాష్ట్రపతి ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. గవర్నర్ ఆ బిల్లుని సిఫార్సు చేస్తాడు కంపల్సరీ. లియోపార్డ్ కోసం అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. అంతే, సింపుల్ చెప్పాలి అంటే. నెక్స్ట్ మూడవది, సో మనం డిస్కస్ చేసిన డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్లో అరవాలి కొండల యొక్క నిర్వచనాన్ని, సో అరవాలి హిల్స్ నిర్వచనం మీద సుప్రీంకోర్టు డిసెంబర్లో స్టే విధించింది. ఒక హైపవర్డ్ కమిటీ నియామకం చేస్తామని చెప్పింది కదా, ఇప్పుడు నియామకం చేసింది. దాని పేరు కంచన్ దేవి, కమిటీ పేరు కంచన్ దేవి నాయకత్వం లోపల వచ్చిందండి. సో వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి చూస్తే, అరవాలి హిల్స్ నిర్వచనం చూస్తే 100 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నదాన్ని మాత్రమే మనము అరవాలి కొండలుగా పిలుస్తాం. దాని రక్షణ కోసము ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల ఏమైంది అంటే 100 మీటర్ల ఎత్తులు చాలా తక్కువ కొండలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అరవాలి రేంజ్ ఉంది, అరవాలి పర్వతాల దగ్గర ఉన్న కొండలలో ఎక్కువ మీకు 100 మీటర్ల తక్కువే ఉంటాయి. సో అక్కడ వాటి యొక్క రక్షణ అనేది ఇక్కడ మినహాయించడం జరిగింది. కాబట్టి రక్షణ కోసం నిర్వచనాన్ని మార్పు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్టే విధించింది. కాంచన్ దేవ్ నియామకం అనేది చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ హై పవర్డ్ కమిటీ. అదేం ఇస్తుంది, 100 మీటర్లు వద్దని చెప్పేసి దాదాపు రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ కొండలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. 100 అని చెప్పేసి చెప్తే ఎక్కువ కొండలు రక్షణ నుంచి మినహాయింపు వస్తుంది. కాబట్టి రక్షణ ఉండాలంటే ఈ 100ని కాస్త 70 లేదా 50 చేస్తారు. 100 ఉంటే ప్రాబ్లం ఏంటి, ఈ తక్కువ కొండలే 100 కంటే ఎక్కువ ఉన్నాయి, మిగతా కొండలు రక్షణ వాటికి ఉండదు ఇంకా.
సో రక్షణ ఉండాలి అంటే 100ని కాస్త 70 చేస్తే ఎక్కువ కొండలకి రక్షణ వస్తుంది, 50 చేస్తే మరిన్ని కొండలకు వస్తుంది, 40 చేస్తే ఇంకెక్కువ కొండలకు వస్తాయి. సో దట్ ఈస్ ద ఇష్యూ అండి. కంచన్ దేవి కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్వచనంలో మార్పు కోసం అని చెప్పి సుప్రీంకోర్టు నియామకం చేసింది. నెక్స్ట్ స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొచ్చింది. స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే 25 మెగావాట్స్ కంటే తక్కువ ఉంటుంది. సో మనకు చూస్తే హైడ్రో పవర్ అంటే ఏంటి, జల విద్యుత్ అని చెప్పేసి పిలుస్తాం. మన ఈ ఎస్ఎన్టీ కోర్సులో మనకి ఇది రేపు వస్తుంది అండి. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అనేది 2 రకాలని చెప్పేసి, అందులో స్మాల్ హైడ్రో పవర్ అంటే ఇన్ఫ్యాక్ట్ 25 మెగావాట్ కంటే తక్కువ ఉంటుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు నిర్వహణ చేస్తారు. అదే హైడ్రో పవర్ అంటే 25 మెగావాట్స్ కంటే ఎక్కువ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. రెండు సేమ్ కాదు, అలాగని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి సుమారుగా మనకి ఇన్ఫ్యాక్ట్ 5 ఏళ్ల కాలానికండి, 2026-27 నుంచి 2030-31 వరకు ఆమోదించిండ్రు. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం మనం. ఒకటేమో నార్త్ ఈస్ట్ ప్రాంతం లోపల ఒకటి ఇస్తాము, అదర్ స్టేట్స్ లోపల ఒకటి ఇస్తామండి. సో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు అనేది ఎంత ఇస్తామంటే మనము 3.6 కోట్లు 1 మెగావాట్కి ఇస్తాం, 3.6 కోట్లు. ఇక్కడనేమో 2.4 కోట్లు ఫర్ మెగావాట్కి ఇస్తాం. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే 3.6 కోట్లు ఫర్ మెగావాట్ ఇస్తాము. అంటే ఆ హైడ్రో పవర్ అనేది 1 మెగావాట్ ఉత్పత్తి ఇస్తే మనం 3.6 కోట్లు ఇస్తాం. 2.4 కోట్లు ఫర్ మెగావాట్ అని చెప్పేసి అదర్ స్టేట్స్లో ఇస్తాం. లేకుంటే మొత్తం ప్రాజెక్టు కాస్ట్లో నార్త్ ఈస్ట్లోనేమో 30% ఇస్తాం టోటల్ ప్రాజెక్టు కాస్ట్లో. అయితే దీనిలో ఏది తక్కువైతే అది. ఇక్కడనేమో 20% ఇస్తాం. సో ప్రాజెక్టు కాస్ట్ లోపల ఇవి 2 అప్లికేబుల్ కాదు. ఇట్లల్లా ఇది తక్కువ అయితే ఇది, ఇది తక్కువ అయితే ఇది అని చెప్పేసి అప్లై చేస్తాం. 3.6 కోట్లు మెగావాట్ కావచ్చు, లేకుంటే మొత్తం ప్రాజెక్టు వాల్యూలో 30% కావచ్చు, 2.4 కోట్లు ఫర్ మెగావాట్ కావచ్చు, 20% కావచ్చు. లేకుంటే ఇలా ఏ తక్కువ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 2 ఇంప్లిమెంట్ అయితే మనము చేయమండి. సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మరి గరిష్టంగా ఎంత ఇవ్వచ్చు మనము అంటే, ఇక 30% అంటే అది ఎన్ని కోట్లైనా అట్లా కాదు. మళ్ళీ గరిష్టంగా చూస్తే అక్కడనేమో 30 కోట్లు మాత్రమే ఇస్తాం మనం గరిష్టంగా, ఇక్కడ 20 కోట్లు మాత్రమే ఇస్తాం గరిష్టంగా. ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, లేదా బోర్డర్ స్టేట్స్ కావచ్చు, ఇది అప్లై చేస్తాము. వేరే రాష్ట్రాల్లో ఇది అప్లై చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మరొక అంశం చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలతోని రోడ్ నిర్మించారట ఛత్తీస్గఢ్ లోపల. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఛత్తీస్గఢ్ లోపల ఈ తార్ రోడ్ అని చెప్పేసి దానిలో ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపినట. అది షైనింగ్ వచ్చిందట మిగతా రోడ్తో కంపేర్ చేస్తే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే అవసరం అండి మీకు. మీ సిలబస్లో ఎనర్జీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ వస్తుందండి. మనం డిస్కస్ చేస్తాం రేపటి క్లాస్లో దీన్ని కంపల్సరీ అప్ టు డేట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక పర్యావరణ అంశం చూస్తే, సో గ్రీన్ మిథనాల్ దీన్ని ఉపయోగించి, సో గ్రీన్ మిథనాల్ని ఫ్యూయల్గా ఉపయోగించి ఇన్ఫ్యాక్ట్ ఒక పడవ మనం రన్ చేస్తున్నాం. దీన్ని మజగౌ డక్యార్డ్ను నిర్మిస్తుంది. గ్రీన్ మిథనాల్ అంటే ఏంటి? సో మనకి ఇది గ్రీన్ హైడ్రోజన్ నుంచి వస్తుందండి. సో గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఆ CO2ని మనం క్యాప్చర్ చేస్తే వచ్చేది గ్రీన్ మిథనాల్ అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ నో ఎనీ ఎమిషన్స్. సో ఒక పడవని మజగౌ డక్యార్డ్ ముంబై వాళ్ళు నిర్మిస్తున్నారు. సో వాట్ ఈస్ ద గ్రీన్ మిథనాల్ అని చెప్పేసి చూస్తే దెర్ ఈస్ అ డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్ ఉన్నది మనకి. 1 kg గ్రీన్ మిథనాల్ ఉత్పత్తి అయినప్పుడు 1.44 kg కంటే తక్కువ CO2 ఎమిషన్స్ రిలీజ్ కావాలి. 0.44 అండి. 1 kg గ్రీన్ మిథనాల్ ఉత్పత్తి అయినప్పుడు 0.44 kg CO2 కంటే తక్కువ ఎమిషన్స్ వస్తేనే దానికి గ్రీన్ మిథనాల్గా పిలుస్తాం. ఎక్కువ వస్తే అది గ్రీన్ మిథనాల్ కాదు. దెర్ ఈజ్ ఎ స్టాండర్డ్ డెఫినేషన్, ప్రామాణిక నిర్వచనం అని చెప్పేసి పిలుస్తాం. అంటే 1 కిలోగ్రాము
గ్రీన్ మిథనాల్ ఉత్పత్తి అయినప్పుడు 0.44 kg CO2 కంటే తక్కువ ఎమిషన్స్ బయట రావాలి. అప్పుడే దాన్ని మనం గ్రీన్ మిథనాల్గా పిలుస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మజ్గావ్ డక్యార్డ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2035-36 నాటికి భారతదేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది 1121 గిగావాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. 2035-36 నాటికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారము టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటి మీకు చాలాసార్లు వస్తుంది కదా. అర్థమైంది అంటే ఆ సోర్స్ ద్వారా సోలారా, విండా, కోలా లేదా హైడ్రో పవరా, న్యూక్లియర్ ఎనర్జీ ఆ సోర్స్ ద్వారా వచ్చే హైయెస్ట్ కెపాసిటీ ఇది వచ్చేది. జనరేట్ అంటే మనకి జనరేషన్ అయింది. ఇప్పుడు మనము 50% ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి అచీవ్మెంట్ అయినాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అది అంతే. బట్ జనరేట్ ప్రజెంట్ ఉన్న దానిలో ఇప్పటికీ స్టిల్ కోల్ పవర్ ఎక్కువ ఉంటుంది, మనకి బొగ్గు నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు, జనరేట్ అని చెప్పేసి వేరు. సో 2035-36 నాటికి ఒక రిపోర్ట్ ఇచ్చింది మనకి. ఆ రిపోర్ట్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడే మనకి పెద్ద 6 monthsలో ఏం ఎగ్జామ్ లేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. ఈ 1121 గిగావాట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ మనకి సోలారే. ఆల్మోస్ట్ 45% అంటే 590 గిగావాట్స్ కూడా సోలారే ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టి సరిపోతుంది. అంటే నువ్వు కోల్తో కంపేర్ చేస్తే సోలారే ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది 35-36 నాటికి. అదే బొగ్గు చూస్తే కేవలం 28 అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు సరిపోతుంది. 35-36 నాటికి భారతదేశం యొక్క వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం లోపల బొగ్గుని సోలార్ ఎనర్జీ అనేది బీటీ చేస్తుంది అని చెప్పేసి చదువుకోండి సరిపోతుంది. ఎంత అంటే 45% అని చెప్పేసి పిలుస్తాం. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ రిపోర్ట్. గణాంకాల మీద ఫోకస్ చేయకండి. నెక్స్ట్ సో పోబిటోరా అని చెప్పేసి మరొక వైల్డ్ లైఫ్ శాంచురీ వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసిన కోర్సు లోపల ఇది ఆల్రెడీ. సో ఏంటి అంటే ఇది అస్సాంలో ఉంది కదా. ఖడ్గమృగాలకి ఫేమస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి. కజిరంగా ఫేమస్, అక్కడ సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటుంది. పోబిటోరా ఫేమస్, డెన్సిటీ పరంగా ఎక్కువ ఉంటుంది. ఖడ్గమృగాలది డెన్సిటీ పరంగా తక్కువ ప్రాంతం లోపల ఎక్కువ ఉన్నాయి. కజిరంగా ఓవరాల్గా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క సరిహద్దుల్ని మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి లేఖ రాసింది. సో నీకు జాతీయ పార్కులు కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీ కావచ్చు, సరిహద్దులో మార్పులు చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఆమోదం అవసరం. మనం డిస్కస్ చేసినాం దీన్ని ఆల్రెడీ కోర్సు లోపల. ఈ పాయింట్ డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఏమొచ్చింది అప్డేట్? దీనికి పోబిటోరా వార్తల్లో వచ్చింది. నీ సిలబస్లో ఇది ఉన్నది, ఇది అప్డేట్ అంతే. సో ఇది అయిపోయింది మనకి. ఇవి వార్తల్లో ఉన్న పర్యావరణ అంశాలండి. ఇక మనము విపరీతంగా స్పీడ్గా పోయే అంశాలు వచ్చినాయి. అంటే మిగతా అంశాలు మనము విపరీతంగా స్పీడ్ పోతాం. రాసే పని లేదు మనకి ఇక్కడ. సో కలింజర్ కోట అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. యూపీలో ఉంటుందండి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీన్ని జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిండ్రు. ఎవరు చేస్తారు అంటే సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. సో కలింజర్ కోట అనేది వెరీ ఫేమస్, మీకు హిస్టరీలో వస్తుందండి. చందేల వంశం అని చెప్పేసి ఉంది కదా. సో మీకు రాజ్పూత్ రాజ్యాల్లో వస్తుంది. చందేల వంశం దీన్ని నిర్మిస్తుంది యూపీ లోపల. అయితే ఈ షేర్షా సూరి మనం డిస్కస్ చేసినాం, యూట్యూబ్లో కూడా మీకు ఉంటుంది హిస్టరీ లోపల. సో ఈ కలింజర్ కోట ముట్టడి సమయంలోనే చనిపోతాడు మన షేర్షా సూరి. సో కలింజర్ కోట అనేది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్ అది. నెక్స్ట్ జ్ఞాన భారత్ నేషనల్ మాన్యుస్క్రిప్ట్ సర్వే అని చెప్పేసి మన రాసిన ప్రతులు ఉంటే దాన్ని డిజిటలైజ్ చేసే ప్రోగ్రామ్ ఇది 3 months పాటు కండక్ట్ చేస్తారట మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు. మయాంక్ చక్రవర్తి వార్తల్లో ఉన్నాడు. ఈయన 94th గ్రాండ్ మాస్టర్. సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అంటే ఇది ఫేమస్, ఈశాన్య భారతదేశం నుంచి ఫస్ట్ వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మయాంక్ చక్రవర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఈయన రాష్ట్రం పేరు రాయలేదు. సో మనం మళ్ళీ రాద్దాం. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఫిన్లాండ్, 116 ర్యాంక్ గోస్ టు ఇండియా, 104 పాకిస్తాన్. మనం ఒప్పుకో, మనకంటే సంతోషంగా పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా ఉంటారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అండి. సో మన సిద్ధారెడ్డికి వచ్చింది. వెరీ ఫేమస్ అనిమేష పుస్తకము అని చెప్పేసి.
జ్ఞానపీఠ అవార్డు వైరముత్తుకు వచ్చింది. తమిళ కవి అని చెప్పేసి పిలుస్తాం, 3వ తమిళ రచయిత. బట్ ఈయన కవి కాబట్టి తమిళ కవి లోపల ఫస్ట్, బుక్కులకి చూస్తే తమిళ రచయిత అని చెప్పేసి థర్డ్ పర్సన్ ఫ్రమ్ తమిళ్, కవుల్లో ఫస్ట్ తమిళ వ్యక్తి. స్టాక్ హోమ్ జల పురస్కారము కావే మదానికి వచ్చింది ఫ్రమ్ ఇరాన్. సంగీత కళానిధి వెరీ ఫేమస్ అవార్డు జయంతి కుమారిష్కి వచ్చింది, వీణా వాయిద్యం లోపల వెరీ ఫేమస్. నృత్య కళానిధి పురస్కారం అనేది నరేంద్ర జీకి వచ్చింది, నృత్యము నరేంద్ర. ఆస్కార్ అవార్డ్స్ అండి, మీకు తెలుసు ఆల్రెడీగా అవి. దీన్ని నేను ఓన్లీ ఒక 5 రాసిన అండి, మా అదృష్టాన్ని పరీక్ష పెట్టుకుందాం. నాకు రాయడం రాదా, 24 అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, అవన్నీ రాయొచ్చు, మనకి చూసి రాయొచ్చు, ఏముందండి గూగుల్లో వస్తుంది మీకు. బట్ 24 రాస్తే ఏ అభ్యర్థికి అవసరం అండి, ఎవరికి అవసరం లేదు అది. సో కొన్ని అవసరం మనకి. మూవీ అయితే అవసరం ఉంటుంది. 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అని చెప్పేసి 6 పురస్కారాలు వచ్చినాయి. డైరెక్టర్ అవసరం ఉంటుంది, థామస్ అని చెప్పేసి పాల్ థామస్ అండర్సన్. యాక్టర్ మైకేల్ జోర్డన్, యాక్ట్రెస్ జెస్సీ బక్లీ, తొలి ఐర్లాండ్ నటి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే సినిమాటోగ్రఫీ ఒకటి రాసిన, ఎందుకంటే తొలి బ్లాక్ లేడీ ఆమె, వన వివక్ష ఎదుర్కొన్న ఫస్ట్ ఉమెన్ ఆమె. సో ఆమె పేరు AUTUMN డురాల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అట్యూమిన్ డురాల్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ బ్లాక్ పర్సన్ కాబట్టి. సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది ఆమెకి. నెక్స్ట్ కొత్త అవార్డు అండి, ఇది ఇంతకుముందు లేదు. అచీవ్మెంట్ ఇన్ క్యాస్టింగ్ అనే కేటగిరీ లోపల కాసాండ్రాకి వచ్చింది. ఇది ఆస్కార్ అవార్డ్స్ అండి. అపాయింట్మెంట్ చూస్తే విక్రమ్ దొరైస్వామి చైనాకి భారతదేశం యొక్క రాయబారి. ప్లేసెస్ రాస్ లఫాన్ ప్లేస్ వార్తల్లో ఉంది, ఎల్పిజి హబ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఖతర్లో ఉంటుంది, ఇరాన్ దాడి చేసింది. సో ఫుజైరా అనే సిటీ వెరీ ఫేమస్, దుబాయ్లో ఉంటుంది, ఇరాన్ దాడి చేసింది. ఇటువంటి ప్లేసులు మనకి యూపీఎస్ ఫిలిమ్స్ ఎక్కువ అడుగుతుందండి. డే చూస్తే మార్చి 15 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అని చెప్పేస్తుంది. థీమ్ చూస్తే సేఫ్ ప్రొడక్ట్ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మార్చి 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే. 1995 మార్చి 16న ఫస్ట్ ఓపీవీ వ్యాక్సిన్ ఇస్తాం మనం, ఓరల్ పోలియో అని చెప్పేసి, అందుకు జరుపుకుంటాం. మార్చి 21 ఫారెస్ట్ డే అని చెప్పేసి, ఫారెస్ట్ అండ్ ఎకనామిక్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మార్చి 21, 22, 23, 24 వెరీ ఫేమస్, అనివాక్ష అని చెప్పేసి ఉంటుంది. అటవీ, నీరు, వాతావరణం, క్షయ అని చెప్పేసి వరుసగా జరుపుకుంటాము. వెరీ ఫేమస్ డేస్ అవి. ఆ థీమ్స్ కూడా మనకి ఈ 4 కూడా మన ఎస్ఎన్టీ కోర్సులో వెరీ ఫేమస్ థీమ్స్ అవి. సో ఇది అండి. సిన్సియర్ రిక్వెస్ట్ టీజీపీఎస్సీ వాళ్ళు, మీరు సభ్యత పోవాలి అంటే మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేయాల్సిందే. నేను కూడా యూనివర్సిటీ తీసుకొని గ్రూప్ 2కి అప్లై చేస్తా, ప్రిలిమ్స్ రాస్తా, మెయిన్స్ కంపల్సరీ రాస్తా. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్సే ఉంది కాబట్టి, ఎస్ఎన్టీఏ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు మెయిన్స్ లోపల. ఇక్కడ ఏముంది ప్రిలిమ్స్ లోపల, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉన్నది, కరెంట్ అఫైర్స్ ఉంది. సో కాబట్టి రాయండి. ఏపీ అంశాలు వదిలేయండి, మిగతా అంశాలు రాయండి. సో నువ్వు మెయిన్స్ రాసే సమయానికి ఇంకా టీజీపీఎస్సీలో దెర్ ఇస్ నో ఎనీ క్లారిటీ అంటే అప్పుడు నువ్వు ఏపీ హిస్టరీ కూడా చదివి, ఏపీ ఎకనామిక్స్ చదివి గ్రూప్ 2 కొట్టేస్తే ఏం కాదు. అంతవరకు అయితే చదవాలి కామన్ సిలబస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మన నెక్స్ట్ క్లాసు సండేనే 22 నుంచి 28 వరకు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.